హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సువాస్ కిచెన్. ఈరోజు నేను పక్కా కొలతలతో అరటికాయ బజ్జీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. అరటికాయ బజ్జీ, పచ్చి అరటికాయ బజ్జీ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా, ఇలా నొక్కుతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి అరటికాయ బజ్జీలు. ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయి. అరటికాయ బజ్జీ విత్ పల్లీ చట్నీ. చూసారు కదా, మీకు చేసుకోవాలని ఉందా? చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ఒక్క అరగంట దీనికోసం కేటాయించామంటే మంచి రెసిపీ మనకి రెడీ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా మరొకసారి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఎమ్మి అరటికాయ బజ్జీ కదా, చూసారా ఎలా ఇడిపోయిందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఓకేనా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం బజ్జీలకి శనగపిండి అయితే కలుపుకుందాము. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి. ఉత్తి శనగపిండి అయితే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. అది కొంచెం బియ్యం పిండి వేసామనుకో క్రిస్పీగా ఉంటుంది. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే మనకి టేస్ట్కి తగినంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మనం వాటర్తో కలుపుకుందాము. ఫస్ట్ స్పూన్తో మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మనకి బజ్జీ పిండిలాగా రెడీ చేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకి కలిపేసుకున్నాను నేను. ఇలా పల్స్గా బాగా కాకుండా తిక్క కాకుండా ఇలా ఉంటే సరిపోద్ది మనకి బజ్జీలకి. మీడియం థిక్గా ఉంటే సరిపోద్ది. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి దీన్ని. నేను హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి అన్నీ పక్కాగా కొలతలతో వేసాను. నేను 1 కప్పు శనగపిండికి 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను. 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు, ఉప్పు వచ్చేసి టేస్ట్కి తగినంత అంతే. ఇంకా కారం కంటే ఏమీ వేసుకోవట్లేదు. చూడండి, మనకి బజ్జీకి అయితే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అరటికాయలని చిన్న పీసుల కింద కట్ చేసుకుందాము. అరటికాయ కూడా ఎలా కట్ చేయాలన్నది చూపిస్తాను. ఎందుకంటే మనం గుండ్రంగా కోసుకునేది కాకుండా హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలా కోస్తారనేది కూడా చూపిస్తాను నేను. చూడండి, మనకి పిండి అయితే రెడీ అయిపోయింది బజ్జీలకి. దీన్ని పక్కన పెట్టేసుకుని మనం అరటికాయలు కోసుకుందాము. చూడండి, అరటికాయకి చివర మొదలు కోసేసుకుందాము. చూడండి, మనకి ఇలా ఉన్నాయి కదా, ఈ లైన్స్ కూడా కట్ చేసేసుకోవాలి. మన తొక్కంతా తీయక్కలొద్దు. ఓన్లీ ఇక్కడ 4 వైపులా 4 లైన్స్ ఉంటాయి, అవి తీసేసుకుంటే సరిపోద్ది. ఇలా వచ్చేస్తాయి మనకి లైన్గా. చూడండి, ఇవన్నీ తీసేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక ముక్క తీసేసుకుందాము. ఇప్పుడు అరటికాయ బజ్జీలకి కరెక్ట్గా కోసుకుందాము. మనం చూపుడు వేలు వచ్చేసి ఎంత దగ్గరికల్లా పెట్టుకోవాలి, స్లోగా కోసుకోవాలి. ఇలా లావుగా కాకుండా సన్నంగా కాకుండా కోసుకోవాలి మనం, మీడియంగా. చూసారా, ఇలా కోసుకోవాలి. చూడండి, ఇలా కోసుకుంటే మనకి సేమ్ షేప్ వస్తుంది. మొత్తం అన్నీ ఇలా కోసేసుకోవచ్చు. చూడండి, అరటికాయ ముక్కలు ఇలా కోసుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది. సో మనకి హోటల్ వాళ్ళు కూడా ఇలాగే కోస్తారు. చూడండి, బాగా లావుగా కాకుండా సన్నంగా కాకుండా ఎలా వచ్చిందో. ఇలా కోసుకుంటే మనకి లోపల ఉడుకుతుంది,
బాగుంటుంది కూడా. ఇలా కోసుకుంటే సరిపోదు. ఇప్పుడు మనం ఇవి కూడా పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, చూడండి మనకి ఆయిల్ కూడా బాగా ఇటెక్కింది చూసారు కదా. ఇప్పుడు అరటికాయ బజ్జీ వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి ఇలా వేసుకొని తీసుకుంటే మనకి బాగుంటుంది. అన్నీ ఒకేసారి పిండిలో వేసేయకుండా ఒక్కొక్కటి వేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇలా చక్కగా సాయంత్రం మాటలు ఎలాగ పిల్లలకు స్కూల్ తీస్తారు కాబట్టి సాయంత్రం వచ్చేటప్పటికి వేసి ఉంచితే వాళ్ళు హ్యాపీగా తింటారు కదా. బయట కొనిచ్చే బదులు ఇలాగే, ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకి ఇంట్లోనే చేసేయడానికి వాళ్ళు అవైలబుల్గా ఉంటున్నాయి కదా. ఇందుకు ఒక్క అరగంట కష్టపడ్డామంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ కదా. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా వేసేసుకుందాము. చూడండి ఎలా పొంగాయో. మనకి బేకింగ్ పౌడర్ వేసుకుంటే బండ్లో అయినా, ఇడ్లీ అయినా, లేదంటే ఎలాంటి బజ్జీల్లో అయినా బేకింగ్ సోడా కన్నా బేకింగ్ పౌడర్ వేసుకుంటే బాగా పొంగుతాయి. చూడండి ఎలా పొంగాయో. రెండు వైపులో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఓకేనా, చూడండి మనకి బజ్జీలు అన్నీ వేగిపోయినాయి కదా, రెండు వైపులు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. చాలా బాగా వచ్చినాయి కదా. చూడండి ఎంత బాగా పొంగినాయి. మనం చేసే వంట బాగా వస్తే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవచ్చు. చూడండి ఇంకో 4 ఉంటే వేసేసుకున్నాను నేను, అవి పక్క తీసేసుకున్నాను. నాకు కొంచెం పిండి మిగిలింది. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులో కలిపేసి పకోడీ వేసేసుకుంటాం. ఆనియన్ పకోడీ కదా దీన్నే అంటారు, ఒక దెబ్బకి 2 పెట్టాలని కదా. ఇప్పుడు మనం ఆనియన్ పకోడీకి రెడీ చేసుకుందాం. ఓకేనా, ఇవి కూడా మనకి రెడీ అయిపోయినాయి. అరటికాయ బజ్జీలు ఇవి కూడా తీసేసుకుందాం పక్కకి. బాగా పొంగినాయి కదా ఇవి కూడా పక్క తీసేసుకుందాం. ఓకేనా, చూడండి ఫైనల్లీ మనకి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా వచ్చినాయో, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. అబ్బా కాలింది దెబ్బకి. చూసారా, మనం ఒకే పిండితో మన అరటికాయ బజ్జీలు వేసినప్పుడు కొంచెం పిండి మిగిలితే అందులో ఒక ఉల్లిపాయ వేసేసుకుని మనం పకోడీలా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, అందుకే అన్నాను ఒక్క దెబ్బకి 2 పెట్టాలని. చూసారు కదా, ఇవి కారం పొడితో కూడా బాగుంటాయి, అల్లం చట్నీతో బాగుంటాయి, పుట్నాల చట్నీతో కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎలా చేశాను, చాలా సింపుల్గా చేసేది అరటికాయ బజ్జీ. ఈవినింగ్ ఒక్క అరగంట కేటాయించామంటే మంచి స్నాక్ అనేది రెడీ అయిపోద్ది. నేను పక్కా కొలతలతో చూపించాను, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూపించాలా దీన్ని, చూడండి ఇంకో ఇలా అంటేనే వచ్చేస్తుంది కదా. అదిగో వావ్, నాకైతే కాలుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.